కృష్ణమ్మ పరవళ్ల తొక్కుతోంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి శ్రీశైలం భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో డ్యాం నిండుకుండలా మారుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,45,183 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 863.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇప్పుడు డ్యాం దాన్ని చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 118.6216 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ఇన్ఫ్లో వేగంగా ఉండటంతో ఇది త్వరలోనే నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం అవుట్ఫ్లో నిల్గా ఉంది. అంటే వచ్చిన నీరు వచ్చినట్లుగానే జలాశయంలో నిల్వ అవుతోంది. కుడి ఎడమల జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. శ్రీశైలం జలాశయం నిండే కొద్దీ రైతుల్లో ఆనందం వెలువరిస్తోంది. ఈ నీరు సాగునీటి అవసరాలకు ఎంతో కీలకం. ప్రస్తుతం జలాశయానికి జూరాల నుంచి భారీగా వరద వస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే త్వరలో గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. శ్రీశైలం భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి సాగునీటికి కీలక వనరుగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. జలాశయ అధికారులు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉన్నా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే మాత్రం ముందుగానే హెచ్చరికలు జారీ చేయనున్నారు.